సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అభివృద్ధి పదంలో ఏపీ, అంధకారం నుంచి వెలుగుల వైపు రాష్ట్రం. లోక్సభ స్పీకర్ జేపీ నడ్డా. దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు బోర్డులు తప్పనిసరి. నేడే మెగా డిఎస్సి ఎంపిక జాబితాలు. తీరు మారాలి. నేడు రేపు జిల్లా కలెక్టర్ల సమావేశం. మహిళా శక్తికి జై. నేడు మూడో ఛార్జ్ షీటు. ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్ లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే బట్టతల వస్తోందా? ఈరోజు వార్తలను చూద్దాం. నేడు రేపు జిల్లా కలెక్టర్ల సమావేశం. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ పాలనాధిపతి అయితే జిల్లాకు కలెక్టర్ సర్వోన్నతాధికారి. ముఖ్యమంత్రి రోజులో కనీసం 4-5 సమావేశాలు సమీక్షలు చేస్తున్నారు. వీలు తీసుకుని జిల్లాల పర్యటనకు వెళ్లి నేరుగా ప్రజలను కలుస్తున్నారు. మరి 35 నుండి 40 మండలాలుండే ఓ జిల్లా కలెక్టర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లపై రోజువారీగా రివ్యూ మీటింగ్లు, శాఖల వారీగా ప్రభుత్వానికి కలర్ఫుల్ పీపీటీలు, అభివృద్ధి లెక్కలు పంపించడం, ఇంకా జీవీఏ లెక్కలు తయారు చేసి నివేదించడం. జిల్లాలకు వీఐపీలు, ప్రభుత్వ పెద్దలు వస్తే వారికి ప్రోటోకాల్ చూడటం. దాదాపు చాలా జిల్లాల కలెక్టర్ల పరిస్థితి ఇంతే. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర శాఖల కార్యదర్శుల కార్యాలయాలకు నివేదికలు పంపించడమే వారికి ప్రధాన పనిగా ఉంటోంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం, సామాన్య పేద ప్రజలతో మమేకం కావడం, పల్లె నిద్ర చేయడం, సంక్షేమ హాస్టళ్ల సందర్శన, గ్రామీణ ప్రగతిపై స్వీయ పర్యవేక్షణ చేయడం అనేవి చాలామంది కలెక్టర్లకు సాధ్యపడటం లేదు. సమయం చాలడం లేదు. బాధ్యతలు చేపట్టిన తరువాత నేటి వరకు కలెక్టరేట్ తప్ప పల్లె ముఖం చూడని అధికారులు కూడా కొందరున్నారు. ఇలాగైతే ప్రజా జీవితంలో, గ్రామాలు పట్టణాల అభివృద్ధిలో మార్పులు తీసుకువచ్చేదెలా? ప్రతిభావంతులైన కలెక్టర్ల పనితీరు ఎలా బయటకు వస్తుందని కూటమి సర్కారు 4వ విడతగా కలెక్టర్ల సమావేశాలను సోమవారం నుంచి 2 రోజుల పాటు నిర్వహించేందుకు సన్నద్ధమైంది. నేడు మూడో ఛార్జ్ షీట్. జగన్ ప్రభుత్వంలో జరిగిన 3,500 కోట్ల మద్యం కుంభకోణంలో మూడో ఛార్జ్ షీట్ సిద్ధమైంది. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సోమవారం దాన్ని బెజవాడ ఏసీబీ కోర్టుకు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. జూలై 19న ప్రాథమిక అభియోగ పత్రాన్ని దాఖలు చేసిన సిట్ గత నెల 12న మరో అనుబంధ ఛార్జ్షీట్ను సరిచేసి సమర్పించింది. మొదటి ఛార్జ్షీట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ప్రస్తావించిన సిట్ రెండో దాంట్లో మరిన్ని కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. హైదరాబాద్లో రాజ్ కసిరెడ్డి వసూలు చేసిన సొమ్మును 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏపీలోకి తరలించడం ప్రారంభించారు. తన దగ్గర పనిచేసే వ్యక్తులు, అనుచరులు, గన్మెన్లు, డ్రైవర్ల ద్వారా కోట్లాది రూపాయలు తీసుకువచ్చారు. ఈరోజు వేస్తున్న మరో అనుబంధ ఛార్జ్షీట్లో వైసీపీ ప్రధాన కార్యదర్శి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహిత వ్యాపార భాగస్వామి వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి వ్యక్తిగత సహాయకులు బాలాజీ కుమార్ యాదవ్, ఎద్దుల నవీన్ కృష్ణ పాత్రను వివరించనున్నట్లు తెలిసింది. అభివృద్ధి పదంలో ఏపీ. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారం నుంచి వెలుగు దిశగా తీసుకువెళ్తోందని, అన్ని రంగాలలోనూ పరుగులు పెట్టిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పివిఎన్ మాధవ్ సారథ్యం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర నిర్వహించారు. ఆదివారం విశాఖపట్నంలోని రైల్వే మైదానంలో సారథ్యం యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నడ్డా మాట్లాడుతూ, 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలో కూరుకుపోయిందని, అవినీతి, అసమర్థత, అరాచక పాలన సాగించారని, అభివృద్ధి అడుగంటిందని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు. మహిళా శక్తికి జై. దేశంలో మహిళా శక్తి నానాటికి పురోగమిస్తోందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. అనేక రంగాలలో వారు తమ ప్రతిభను చాటుతున్నారని,
ఆడబిడ్డలు విద్యావంతులై స్వావలంబన సాధించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అప్పుడే భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని అన్నారు. తిరుపతిలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న పార్లమెంటరీ అసెంబ్లీల మహిళా సాధికార కమిటీల తొలి జాతీయ సదస్సును ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సదస్సుకు పార్లమెంట్ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీల మహిళా ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ, మహిళల నేతృత్వంలో సాధించే అభివృద్ధి, చిన్నారుల సంక్షేమాలే వికసిత్ భారత్ విధానాలకు పునాదులవుతాయన్నారు. నారీ శక్తి వందన్ చట్టం అనేది కేవలం ప్రాతినిధ్యం కోసమే కాదని, ప్రజాస్వామ్యంలో మహిళలు భాగస్వామ్యం, తగిన స్థానం కల్పించే దిశగా ఆ చట్టం ఓ చరిత్రాత్మక ముందడుగని అభివర్ణించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. మహిళా సాధికారత అనేది నిరంతరం కొనసాగవలసిన ప్రక్రియగా పేర్కొన్నారు. దీనికోసం కొత్త చట్టాలు, విధానపరమైన సంస్కరణలు జరుగుతూనే ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో పార్లమెంటరీ మహిళా సాధికార కమిటీతో పాటు దేశంలోని 20కి పైగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల మహిళల కమిటీలు సభ్యులు హాజరయ్యారు. దుకాణాల్లో జీఎస్టీ బోర్డులు తప్పనిసరి. దుకాణాల్లో జీఎస్టీ తగ్గింపు వివరాలకు సంబంధించిన బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా ఈ నెల 22 నుంచి జీఎస్టీ పన్ను తగ్గింపు అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఆదివారం చెన్నైలో వికసిత్ భారత్ దిశగా పన్నుల సంస్కరణలు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ 350కి పైగా వస్తువుల ధరలు గణనీయంగా తగ్గేలా జీఎస్టీ తగ్గించారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని పూర్తి స్థాయిలో అమలుపరిచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. నేడే మెగా డిఎస్సి ఎంపిక జాబితాలు. మెగా డిఎస్సిలో కీలకమైన ఉద్యోగ ఎంపిక జాబితాలను పాఠశాల విద్యాశాఖ సోమవారం ప్రకటించనుంది. ఎవరెవరు ఉద్యోగాలకు ఎంపికయ్యారు అనే పేర్లతో తుది ఎంపిక జాబితాలు విడుదల చేయనుంది. వీటిని జిల్లాల కలెక్టర్, డిఈఓల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. అలాగే https://apdsc.apcfss.in వెబ్సైట్లో కూడా వీటిని అప్లోడ్ చేస్తామని డిఎస్సి 2025 కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కాగా నోటిఫికేషన్లో పేర్కొన్న 16,347 పోస్టులకు గాను సుమారు 300కు పైగా మిగిలిపోయినట్లు తెలిసింది. దాదాపు 16,000 మంది అభ్యర్థుల పేర్లను ఎంపిక జాబితాల్లో ప్రకటించనున్నారు. పలు మేనేజ్మెంట్లలో కొన్ని సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో ఈ పోస్టులు మిగిలాయి. బాలికలు భారం కాదు, ఆస్తి. బాలికలు భారం అనే ఆలోచన నుంచి తల్లిదండ్రులు బయటకు రావాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఆడపిల్లలు భారం కాదని, వారు మన ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే విషయంలో మగపిల్లల కంటే ఆడపిల్లలే మరింత మెరుగ్గా ఉన్నారని అన్నారు. పిల్లల మధ్య తల్లిదండ్రులు ఎలాంటి లింగభేదాన్ని చూపించకుండా సమానత్వాన్ని చూపించాలని, ఆడ మగ సమానమనే భావన ఉండాలని అన్నారు. బాలికల సంరక్షణకు సంబంధించిన చట్టాలపై టీనేజ్ యువతకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. పోక్సో ఇతర చట్టాలపై అవగాహన లేక యుక్త వయసులో చేసిన తప్పులకు వారు భవిష్యత్ కోల్పోతున్నారని అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా బాలికల సంరక్షణ అంశంపై రాష్ట్రంలోని వివిధ రంగాల భాగస్వాములతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జువెనైల్ జస్టిస్ కమిటీ ఆదివారం రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించింది. దీనికి జస్టిస్ ఠాకూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు. పెహల్గాంలో జరిగిన ఘోరాన్ని మరిచారా? ఆపరేషన్ సింధూర్ అర్థం లేకుండా చేస్తారా? ఉగ్రదాడి నెత్తురు తడి ఆరకముందే శత్రు దేశంతో ఆటలా? పాకిస్తాన్తో మ్యాచ్ను బహిష్కరించవలసిందే అంటూ దేశంలోని వివిధ వర్గాలు, ముఖ్యంగా పెహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాల నుంచి ఎదురైన విమర్శలు,
ఒత్తిడుల మధ్య ఆసియా కప్ గ్రూప్ ఏ మ్యాచ్లో పాక్తో తలపడిన భారత క్రికెట్ జట్టు సత్తా చాటింది. బౌలింగ్ బ్యాటింగ్లో సమిష్టిగా రాణించి పాక్ను చిత్తు చేసింది. యుద్ధ రంగంలోనే కాక క్రికెట్ మైదానంలోనూ పాక్పై భారత్దే పైచేయని నిరూపించింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన పోరులో పాక్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే ఛేదించింది. 131 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ 13 బంతుల్లో 31 మెరుపులు మెరిపించగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 47 నాటౌట్, ఓ భారీ 6తో మ్యాచ్ను ముగించాడు. ఆయుబ్ 3 వికెట్లు మినహా పాక్ బౌలర్లంతా టీమిండియా బ్యాటర్ల ముందు తేలిపోయారు. భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, తోడుగా స్టార్ పేసర్ బుమ్రా 2 వికెట్ల దెబ్బకు పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్ అనంతరం ప్రత్యర్థి ఆటగాళ్లకు కరచాలనం ఇవ్వకుండానే భారత ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే బట్టతల వస్తోందా? నిండా 30 ఏళ్ళు కూడా రాకుండానే అబ్బాయిల్లో చాలామందికి జుట్టు రాలిపోయి ఒత్తుగా ఉండవలసింది కాస్త పలుచుగా తయారవుతోంది. అలాంటప్పుడు షాంపూలు మార్చడం, నూనెలు వాడటం చేస్తుంటారు. అయితే అంతకన్నా ముందు చక్కెరలు అధికంగా ఉండే కూల్ డ్రింక్స్కి దూరంగా ఉండమంటున్నారు ఒక యూనివర్సిటీ వారు. యూనివర్సిటీ ఆఫ్ పోర్టో శాస్త్రవేత్తలు తినే ఆహారంతో జుట్టు ఒత్తుగా బలంగా మారుతుందన్నది అందరికీ తెలిసిన విషయమేనని పేర్కొన్నారు. అలాగే మనం తినే ఆహారంలో ఏదైనా జుట్టు రాలడానికి కారణమవుతుందా అనే దిశగా వారు పరిశోధించినప్పుడు చక్కెరలు ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్ ఈ వరుసలో ముందున్నాయట. వారంలో 11 కూల్ డ్రింక్ బాటిల్స్ లేదా 3500 మిల్లీమీటర్లకు మించి శీతల పానీయాలను తాగేవారిలో జుట్టు ఎక్కువగా రాలడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. సాధారణంగా కూల్ డ్రింక్స్ తాగేవారిలో ఊబకాయం, దంతాలు పాడవడం వంటి సమస్యలు వస్తాయని తెలుసు. అయితే జుట్టు రాలడానికి గల కారణాలను శోధించే క్రమంలో ఈ పానీయాలు మాడులో సెబమ్ని ఎక్కువగా విడుదల చేస్తాయని గుర్తించారు. నిజానికి ఈ సెబమ్ జుట్టుకి, చర్మానికి మేలే చేసినా అది ఎక్కువగా విడుదలైతే ఇరిటేషన్ రావడం, దురద, వాపుల వల్ల కుదుళ్ళు బలహీనమవుతాయి. అలాగే జుట్టుని బలంగా ఉంచే కాల్షియంను, ఐరన్ని జుట్టుకి అందకుండా కూల్ డ్రింక్స్లోని ఫాస్ఫారిక్ యాసిడ్ అడ్డుకుంటుందట. అందుకే వీటిని వీలైనంత దూరం పెట్టవలసిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. వలసలపై అట్టుడికిన బ్రిటన్. యునైట్ ది కింగ్డమ్ పేరిట లండన్లో భారీ ర్యాలీ. 1.5 లక్షల మంది ఆందోళనలో పాల్గొన్నారు. వలసదారులను వెనక్కి పంపాలంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనకు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు. మొదలైన నైరుతి నిష్క్రమణ. ఈ ఏడాది అంచనాలకు మించి వర్షాన్ని ఇచ్చిన నైరుతి రుతుపవనాలు ఆదివారం పశ్చిమ రాజస్థాన్లోని పలు ప్రాంతాల నుంచి నిష్క్రమించాయి. సాధారణంగా సెప్టెంబర్ 17న ఆ ప్రాంతం నుంచి నిష్క్రమించవలసి ఉంది. అక్కడ అధిక పీడనం ఏర్పడడం, గడిచిన 5 రోజుల నుంచి అక్కడ వర్షాలు లేకపోవడం, గాలిలో తేమ శాతం తగ్గడం కారణాలతో 3 రోజుల ముందే నిష్క్రమించాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్. 1,00,000 మంది ప్రయాణికులకు అనుగుణంగా నిర్మాణం. ఒకేసారి 150 బస్సులు నిలిపేందుకు వీలుగా బస్ బే. హాంకాంగ్ ఓపెన్ ఫైనల్లో లక్ష్య, సాత్విక్, చిరాగ్ జోడీ ఓటమి. హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో భారత షట్లర్లు ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డారు. ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో లక్ష్య సేన్, డబుల్స్లో సాత్విక్, చిరాగ్ శెట్టి ద్వయం పరాజయం పాలై రన్నరప్గా నిలిచారు. ఫైనల్లో చైనా చేతిలో ఓడిన భారత్ ఆసియా కప్ రూపంలో ప్రపంచ కప్నకు నేరుగా అర్హత సాధించే అద్భుత అవకాశాన్ని భారత హాకీ అమ్మాయిలు చేజార్చుకున్నారు. ఆసియా కప్లో ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరిచిన, టైటిల్ ఆశలు కల్పించిన మనోళ్లు తుదిమెట్టుపై బోల్తా పడ్డారు. ఆదివారం ఫైనల్లో భారత్ 1-4తో ఆతిథ్య చైనా చేతిలో పరాజయం పాలైంది.
2 స్వర్ణాలు కొల్లగొట్టిన భారత బాక్సర్లు. నూపూర్కు రజతం, పూజకు కాంస్యం. జైస్మిన్ లంబోరియా, మీనాక్షి హుడా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకాలు కొల్లగొట్టారు. మేఘనకు కాంస్యం. భారత షూటర్ మేఘనా సజ్జనార్ తన కెరీర్లో తొలిసారిగా వరల్డ్ కప్ పతకం సాధించింది. ఆదివారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో ఆమె కాంస్యం అందుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.